మనకు తెలీదు. ఎందుకంటే మనం రోజు తినే తిండి మనది కాదు కాబట్టి. ఒక్క విషయం నన్ను ఎప్పుడూ ఆలోచింపచేసేది ఏంటంటే, ప్రపంచంలో రోజు 3 పూటలు తిని పని పాట లేకుండా తిరిగేవాడు సంతోషంగా బ్రతికేస్తున్నాడు. కానీ ఆ 3 పూటల అన్నం పెట్టేవాడు మాత్రం చచ్చిపోతున్నాడు. పంట బాగా పండాలని పురుగుల మందు కొంటాడు. కానీ దాని ప్రభావం పంట తినేస్తున్న పురుగు మీద కంటే దాన్ని పండిస్తున్న రైతు మీదే ఎక్కువ. ఎక్కడో కనిపించిన దేవుడికి మొక్కుతాం, చేతులెత్తి ప్రార్థిస్తాం. కానీ కనిపించే దైవం లాంటి రైతును మాత్రం హీనంగా చూస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు కష్టాలు వర్ణించడానికి నా మాటలు సరిపోవు, పుస్తకాలు సరిపోవు. అందుకే ఒక చిన్న కథ ఆధారంగా చూపించాలనుకుంటున్నాం. అయినా పొలం దగ్గర నుంచి వచ్చినావా? ఇప్పుడే వచ్చిన కొడుక. అన్నం వండావా? ఉన్నది పెట్టుకుంటాం. నాయనా నాకు కొంచెం పైసలు కావాలి. ఎంత ఎంత అయ్యా? ఒక 5 లక్షలు కావాలి. మన దగ్గరే ఒకటి ఉన్నాయి అయ్యా. ఇప్పటికే దొరకే ఇచ్చేది ఉంది. 5 లక్షలు ఉన్నాయి. 5 లక్షలు ఇవ్వాలి. నేను అమెరికా పోవాలి, ఫ్రెండ్ పాస్పోర్ట్ గిట్ అరేంజ్ చేస్తున్నాడు. నాకు ఒక నెల రోజులలో 5 లక్షలు కావాలి. మరి అమ్మ చనిపోయినప్పుడే దొర దగ్గర అప్పు చేసిన, మళ్ళా 5 లక్షలు అంటే ఎక్కడి నుంచి తేవాలి? నాకంతా సంబంధం లేదు. నాకైతే ఒక నెల రోజులు అయితే కావాలి 5 లక్షలు. దొరకడం కష్టం. అంతా నాకు చెప్పక, నాకు సంబంధం లేదు. పైసలు ఎప్పుడు ఇస్తావు? దొర ఇస్తా దొర, తొందరలోనే ఇస్తా దొర. మీకు దండం పెడతా దొర, తొందరలోనే ఇస్తా. కన్నయ్య 2 సంవత్సరాలు ఇయ్యగా. అయ్యా నీకు కాలు మొత్తం బాంచారు. వడ్డీ కూడా చాలా వెళ్ళిపోతుంది. తొందరలోనే ఇచ్చేస్తా బాంచారు. కొద్ది రోజులు టైం ఇవ్వండి బాంచారు. మీకు కాలు మొత్తం బాంచారు. మీ పొలమన్నా రాసి రారా కన్నయ్య. అయ్యా మీరు అంత పెద్ద మాట అనకూడదు. నా ప్రాణం పోయినా కానీ ఆ భూమిని అమ్మేసే లేదయ్యా. అవసరం అనుకుంటే నా ప్రాణం అడ్డైనా మీ అప్పు తీరుస్తాను, కానీ ఆ భూమి మాత్రం అమ్మమనకండి అయ్యా. నేను రోజు టైం ఇస్తున్నా. నీ భూమి రాసి నా పైసలు అలాగేనయ్యా.
పోతారా మా నాయన 5 లక్షలు ఏమైనా 2 రోజుల్లో పోతా. 2 రోజులు ఎంజాయ్ చేస్తా, అక్కడ కార్లు పబ్బులు ఎంజాయ్ చేస్తా. ఈ ఇండియాలో ఏముందిరా, ఈ వ్యవసాయం పొలాలు. పోయిన రోజులైనా ఎంజాయ్ చేద్దాం. ఒక నెల రోజులు ఉంది. అరే మహేష్ అడుగున్నావా? 5 రోజులు మామ. నాది వీసా పాస్పోర్ట్ ప్రాసెస్ చేయడానికి వచ్చిందిరా. అవుతుందిరా, నువ్వు డబ్బులు ఇవ్వగానే అమ్మడే వచ్చేస్తారా? ఏరా నేను పైసలు ఎమ్మటే ఇచ్చేస్తా. అమెరికా రావాలని ఎంతో ఎగ్జైట్మెంట్ ఉందిరా. సరేరా, నేను పైసలు పంపించినాక నీకు ఫోన్ చేస్తా. నువ్వు 5 లక్షలు డబ్బులు ఇవ్వగానే అమ్మడే వచ్చేస్తారా? ఇచ్చినాకనే చేస్తారా? ఓకే ఓకేరా. నా కొడుకు నా మాట కట్టాడు. అప్పించిన ధర వడ్డీతో సహా అప్పు తీసుకోమంటున్నాడు. ఇక నేను ఎవరి కోసం బతకాలి? ఎట్లా బతకాలి? కనీసం నా భార్య ఉంటే నా కొడుకుని మంచిగా కాదేది. నా భార్య లేకపోయే నేను ఇంకా ఎవరి కోసం బతకాలి? ఎట్లా బతకాలి? చచ్చిపోవడమే నయం. చచ్చిపోవడమే నయం. రైతు బాగుపడాలంటే, రైతు కష్టాలు తేలాలంటే, రైతు రైతుగానే ఉండాలంటే నేను చచ్చిపోవాల్సిందే. ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అయినప్పుడు, డాక్టర్ కొడుకు పోలీస్ కొడుకు పోలీస్ అయినప్పుడు, ఒక రైతు కొడుకు రైతు ఎందుకు కాకుండా పొలం నేనే చేసుకొని ఆ రైతు నేనే అయినా. తన తండ్రి పొలానికి వెళ్తున్న కొడుకు రోషన్. దయచేసి రైతులెవరూ ఆత్మహత్య చేసుకోకండి. ఈ చిత్రం రైతులకి అంకితం.